Hi students, and previous in video learned communicable diseases. We are completed. Now we have to learn prevention of communicable diseases. What is this? Prevention of communicable diseases. So prevention means what? Ante communicable disease ante oka chot nunchi person to communicable diseases means what? Communicable diseases means spread to the person to person and maybe spread in air and spread through the water, spread through the air, అట్లా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అనమాట. At the same way, so we have to take preventions of communicable diseases. So we have to learn first of all, a person infected with the communicable diseases should be kept separate from healthy person of the family. సో మన ఫ్యామిలీలో మనం అందరం హెల్తీగా ఉంటాం. సో ఒక్క పర్సన్కి మాత్రమే ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట డిసీజెస్ అనేది. ఒకరికన్నా ఇన్ఫెక్ట్ అయిందనుకో, సో అప్పుడు మనం ఏం చేయాలి? డెఫినెట్గా అతన్ని సపరేట్ రూమ్లో ఉంచాలి. సో అతను సపరేట్ రూమ్లో ఉంచలేదనుకోండి, అతనికి ఇన్ఫెక్ట్ అయింది, ఇతరులకు కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది ఫ్యామిలీలో. సో కాబట్టి అటువంటిది ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తిని సపరేట్ రూమ్లో ఉంచుకోవాలి. నెక్స్ట్, థింగ్స్ టచ్డ్ ద యూజ్డ్ బై ద ఇన్ఫెక్టెడ్ పర్సన్ షుడ్ బి కెప్ట్ ద క్లీన్ సపరేట్లీ. సో ఇప్పుడు అతనికి ఆహారాన్ని అందిస్తూ ఉంటాం, ఆ రూమ్లో ఉంచుతాం, తనకి ఆహారాన్ని అందిస్తూ ఉంటాం. ఆహారాన్ని అందించినప్పుడు ఏ విధంగా? ప్లేట్ల ద్వారానే అందిస్తామా లేదా? సో అతనికి ఇచ్చిన ఆహారాన్ని ప్లేట్లు అన్నీ కూడా సపరేట్గా క్లీన్ చేయాలి. మనం తినే ఆహారం ఫ్యామిలీ మొత్తం తినే వాటిల్లో కలపకూడదు, ఎందుకని అది ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ కాబట్టి. సో అతని ప్లేట్లు అతనివి శుభ్రంగా చేయాలన్నమాట. ఇప్పుడున్న సీజన్లో మనకి కరోనా ఎట్లా వస్తుంది? కరోనా వచ్చిన వ్యక్తిని ఎవరు కూడా మనం టచ్ చేయకూడదు, ముట్టుకోకూడదు, దగ్గరికి వెళ్ళకూడదు అని అంటున్నారు. సో అదేవిధంగా మనకి ఇన్ఫెక్ట్ అయిన అతను ఈ కరోనా అనేది ఏ విధంగా వస్తుంది? జలుబు ద్వారా కానీ, కర్ల్డ్, కఫ్, థ్రోట్ ఇన్ఫెక్షను అన్నీ వస్తున్నాయి. సో నొప్పి వస్తుంది, జలుబు వస్తుంది, దగ్గులు వస్తున్నాయి. ఇవన్నీ పర్సన్కి కమ్యూనికేబుల్ డిసీజెస్, పక్క వాళ్ళకి స్ప్రెడ్ అవుతాయి. సో కాబట్టి అది వచ్చినా మనం మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే త్వరగా స్ప్రెడ్ అవుతాయి. ఇమ్యూనిటీ ఎక్కువగా ఉందనుకోండి, ఇమ్యూనిటీ మీన్స్ వాట్? మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఆ రోగం అనేది మన జోలికి రాదు, ఏదైనా సరే. అదే తక్కువగా ఉందనుకోండి, డెఫినెట్గా ఇన్ఫెక్ట్ అవుతాం మనం. సో కాబట్టి దాని ద్వారా మనం ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? డెఫినెట్గా మంచి ఆహారాన్ని తీసుకోవాలి. సో అదేవిధంగా మంచి ఆహారాన్ని తీసుకోవాలి కాబట్టి అందరూ కూడా మంచి ఆహారం అంటే ఎట్లా ఉంటుంది? డ్రై ఫ్రూట్స్, చికెన్, మటన్, సో సంథింగ్ లైక్ దట్ మంచి బ్లడ్ పట్టే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ప్రివెన్షన్స్, సో ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తికి ప్లేట్స్ అన్నీ కూడా వేరుగా క్లీన్ చేయాలి. లెట్ us go to the lesson. ఫుడ్ అండ్ డ్రింకింగ్ వాటర్ షుడ్ బి కెప్ట్ కవర్డ్ ఆల్ టైమ్స్ వెన్ ప్లాంట్స్. సో మనం తీసుకున్న ఫ్రెష్ వాటర్ కానీ, అలాగే అప్పుడే వండుకున్న ఫుడ్ కానీ అన్నిటి మీద చక్కగా మూతలు పెట్టాలి. లేకపోతే ఫ్లైస్ అన్నీ కూడా వచ్చి వాటి మీద సెటిల్ అయిపోతాయి. ఎందుకని? కుళ్ళిపోయిన వాటి మీద, చెత్త డబ్బాల మీద, మురికి వాటి మీద అన్నీ కూడా వాలి అక్కడ వచ్చి మన ఫ్రెష్ ఫుడ్ మీద వాలి అనుకో, అప్పుడు మనకి కంపల్సరీ డిసీజెస్ వస్తాయి కదా. సో కాబట్టి ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఏవైతే ఫ్రెష్గా మనం పట్టుకొని నీళ్లు కానీ అండ్ అలాగే కుకింగ్ చేసిన ఫుడ్ కానీ ఉంటాయో వాటన్నిటి మీద ముందు మనము we have to keep lid on them. ఓకే. వేస్ట్ బిన్స్, సవేజ్ పైప్ షుడ్ బి కెప్ట్ కవర్డ్ టు ప్రివెంట్ గ్రోత్ అండ్ జమ్స్. సో మనకి జమ్స్ పెరిగిపోతూ ఉంటాయి చెత్త కుప్పల మీద, వేస్ట్ బిన్స్ మీద, మురికి కాలువల మీద అన్నీ పడుతుంటాయి. సో అటువంటి మన దగ్గరలో ఉన్నాయి అనుకోండి, వాటి మీద ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కీప్ లిడ్ ఆన్ దెమ్. కంపల్సరీగా వాటికి జమ్స్ అన్నీ ఫాలో అయ్యి గ్రో అవ్వకుండా వాటి మీద మూతలు పెట్టేసుకోవాలన్నమాట. సో నేను ప్రతిదీ రాసేదాన్ని, బట్ మార్కర్ ఈజ్ నాట్ వర్కింగ్, సో దట్స్ వై ఐఎమ్ నాట్ రైట్ ఆన్ ద బోర్డ్. లెట్ us you have to listen carefully this lesson about preventions of communicable diseases. Okay, next, water should be allowed to collect the stand in places any mosquitoes, flies or legs. సో ఎక్కడైతే సరే వర్షం వచ్చినప్పుడు మనం ఉన్న సీజన్లో, ప్రస్తుతం మనం ఉన్న సీజన్లో ఎక్కడైతే మన ఇంట్లో చక్కగా వర్షం పడినప్పుడు నీళ్లు నిలిచిపోతూ ఉంటాయి, అవి ఎక్కువసేపు ఉన్నాయి అనుకోండి, వాటి మీద ఈగలు, దోమలు అన్నీ సెటిల్ అయిపోతూ ఉంటాయి, అవే వచ్చి మన ఫుడ్ మీద వాళ్తూ ఉంటాయి. సో కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? డెఫినెట్గా ఆ నీళ్లను శుభ్రంగా కడిగేయటమో, తుడిసేయటమో, చీపురుతో తీసేయడమో చేయాలన్నమాట.
సో అదేవిధంగా ఇన్ సీజన్ వెన్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ మస్కిటోస్, ఇప్పుడు ఉన్న మన సీజన్లో పొజిషన్లో ఈ రైనీ సీజన్లో మస్కిటోస్ ఎక్కువ వస్తున్నాయి. సో కాబట్టి మస్కిటోస్ కుట్టినాయి అనుకో, డెఫినెట్గా మస్కిటో బైట్ వల్ల మనకి ఏమేమి వస్తాయని చెప్పాను, మలేరియా, కలరా ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయని చెప్పానా లేదా? సో దీస్ ఆర్ ఆల్ కమ్యూనికేబుల్ డిసీజెస్. ఐ మీన్ రింగ్ వార్మ్స్, ఇన్ఫ్లుయెన్జా, అట్ ద సేమ్ వే మలేరియా, కలరా. సో ఎవ్రీ ఎఫెక్టెడ్ డిసీజెస్ అనమాట. సో కాబట్టి మస్కిటో బైట్స్ వల్ల మనకు అనేక రకాలు ఫీవర్స్ వస్తాయి. కాబట్టి ఆ మస్కిటో బైట్స్ కుట్టకుండా, ఆ బైట్స్ అనేవి ఉండకుండా మస్కిటో క్రీమ్స్ రాసుకోవాలి. మస్కిటోస్ కుట్టకుండా క్రీమ్స్ వాడాలి. అండ్ అలాగే దోమ తరవం వాడాలి పడుకునేటప్పుడు, ఆ మస్కిటోస్ లోపలికి ఎంటర్ అవ్వకుండా. అటువంటి జాగ్రత్తలన్నీ మనం తీసుకున్నట్లయితే డెఫినెట్గా మనకి జాగ్రత్త అనేది ఉంటే డిసీజెస్ అనేవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. లెట్ us we learn vaccination means టీకా. వ్యాక్సినేషన్, ఈ వ్యాక్సినేషన్ అనేది ఏ విధంగా ఎవరికి వేపిస్తారు? చిన్నపిల్లలకి అయితే పోలియో డ్రాప్స్ ద్వారా ఆ కాళ్ళు పోలియో రాకుండా, అంటే కాళ్ళు కుంటిగా అయిపోకుండా చక్కగా పెరగడం కోసం టీకాలు వేపిస్తారనమాట చిన్నప్పుడు. సో అదేవిధంగా ఇప్పుడు ఉన్న టైంలో, కరోనా టైంలో మనందరికీ ఇన్ఫెక్ట్ కాకుండా, మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి తగ్గిపోకుండా వ్యాక్సిన్ వస్తే కనుక మనం డెఫినెట్గా కరోనాతో ఫైట్ చేయగలం, అవునా కదా? వ్యాక్సిన్ ఇంకా రాలేదు. సో వ్యాక్సిన్ వస్తే కనుక ఎలా ఉంటుంది? సో వ్యాక్సిన్ తీసుకున్నాం అనుకోండి, టు దెన్ కేస్ ఎంటర్ ద బాడీ ఎనీ టైమ్ ద కాజ్ మెనీ డిసీజెస్. సో డిసీజెస్ అనేవి మన చుట్టూతో ఉంటూనే ఉంటాయి. అవి మన బాడీలో ఎంటర్ అయినాయి అనుకోండి, టు ప్రివెంట్ సచ్ జమ్స్ ఫ్రమ్ కాజింగ్ డిసీజెస్. సో వ్యాక్సిన్ క్యాన్ బి టేకెన్. ఎప్పుడైతే వాటి నుండి మనం రక్షించుకోవాలని మన బాడీని అనుకుంటున్నామో డెఫినెట్గా మనం వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకుంటే ఆ వ్యాక్సిన్ ఫైట్ చేస్తుంది అనమాట డిసీజెస్తో. సీ హియర్ ఆల్ ఆఫ్ యూ, చూడండి, మన బాడీలో వైరస్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. తర్వాత వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మన బాడీలో ఫైట్ ఈ విధంగా చేస్తూ ఉంటుంది, ఫైట్ చేస్తుంది డిసీజెస్తో. సో తర్వాత మనం హెల్దీగా మారిపోతూ ఉంటాం. సో చిన్నపిల్లలకైతే డ్రాప్స్ ద్వారా, అండ్ పెద్దవాళ్ళకైతే వ్యాక్సిన్ ద్వారా చేయడం జరుగుతూ ఉంటుంది. సీ హియర్, ఓకేనా? వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మన బాడీలో జమ్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి వాటికి వ్యాక్సిన్ ఆల్రెడీ వాటితో ఫైట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటిలో ఉన్న శక్తి తగ్గిపోతుంది, జమ్స్కి అవి వీక్ అయిపోతాయి. సో అప్పుడు డెఫినెట్గా అవి ఏమవుతాయి? చచ్చిపోతాయి. అప్పుడు మనం హెల్తీగా తయారవుతాం అనమాట. సి వ్యాక్సిన్ ప్రిపేర్డ్ కలెక్టింగ్ వీక్ జమ్స్. వెన్ ద వ్యాక్సిన్ ఇంజెక్టెడ్ ద హ్యూమన్ బీయింగ్, ద బాడీ గెయిన్స్ ఎబిలిటీ టు కిల్ దెమ్. సి వాట్ ఐఎమ్ సెయింగ్, దట్స్ వై హియర్. సో వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే ఆ జమ్స్తో పోరాడి వాటిని వీక్ చేసేసి చంపేసేస్తాయి. సో కాబట్టి అప్పుడు మనం హెల్తీగా తయారవుతాం అనమాట. సో దే వ్యాక్సిన్ ప్రిపేర్ ద బాడీ ఫైట్ జమ్స్. నెక్స్ట్ టైం దే ఎంటర్ ద బాడీ అగైన్. అవి మళ్ళీ మన బాడీలోకి రావాలనుకున్నాయి అనుకోండి, ఆల్రెడీ మనం వ్యాక్సిన్ తీసుకొని ఉన్నాం కదా, అప్పుడు మన బాడీ చాలా ఫైట్ ఐ మీన్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఎందుకని వ్యాక్సిన్ తీసుకున్నాం కాబట్టి ఎటువంటి డిసీజ్ కూడా మనలో ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందుగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సినేషన్ హెల్ప్ us to fight communicable diseases, common diseases caused by germs present in the surroundings. మనం ఉన్న ప్రెసెంట్ సరౌండింగ్స్లో. సో ఎవ్రీబడి, ఇప్పుడు మనకున్న కరోనా టైంలో వ్యాక్సిన్ రాలేదు కాబట్టి నానా, everybody should wear the mask. Everybody should wear the mask. Okay? And whenever you go to the outside, we have to use sanitizer. And whenever you have to meet anyone, and you have to, after meeting, you have to use sanitizer definitely. And you have to use definitely mask also. Okay? And before eating, after eating, and coming coming after, you have to, whenever you have to come to home, you will wash your hands, and definitely you have to taking bath. Maybe it's helping us. సో ఎప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు, బయట నుంచి కరోనా టైంలో ఉన్నాం కాబట్టి బయట నుంచి వచ్చినప్పుడు కంపల్సరీగా మనం స్నానం చేస్తే మనం ఇంకా బాగుంటుంది. అలాగే మాస్క్ వాడండి, అలాగే శానిటైజర్ కూడా ఉపయోగించండి. ఎవ్రీబడి షుడ్ బీ కేర్ఫుల్. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ లిసనింగ్ మై వీడియో.